ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది. టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు. 5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం, పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగిలిన 10-11 కిలోమీటర్ల టన్నెల్ని ఒక 2-3 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలికి వదిలేసింది. వాస్తవంగా ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినట్టే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి, వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టిన కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఆనాడు 2,000 కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం 4,600 కోట్ల రూపాయలు, అంటే కేవలం 2,600 కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో, రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు. ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినాయి కానీ, ఆయన మొదలుపెట్టినాయి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, ఎస్ఎల్బిసి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు.
వారు 10 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏండ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండు. ఆ 1,86,000 కోట్ల రూపాయలలో 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు. ఇట్లా తెలంగాణలో 2,00,000 కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తున్నాను. కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం, ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు 10 టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. ఇలా ఉత్తమ్